Hey everyone, before getting into today's topic, I just want to give a little introduction about myself because it's been so long. Literally 8 plus years అవుతుంది నేను నా లాస్ట్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసి. సో నా పేరు వచ్చేసి సాయివర్ధన్. ఐఎమ్ ఏ రీసెంట్ డేటా సైన్స్ గ్రాడ్యుయేట్ అండ్ ఐ బిలాంగ్ టు హైదరాబాద్. అండ్ ఇప్పుడు మనం స్ట్రైట్ టు ద టాపిక్ వచ్చేద్దాం, విచ్ ఇస్ మాస్టర్స్ అబ్రాడ్. మాస్టర్స్కి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరికి నా నుండి ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే, డోంట్ ఫాలో ఏ బ్లైండ్ పాత్ విచ్ ఇస్ క్రియేటెడ్ బై సమ్వన్. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని చెప్పేసి నేను బ్లైండ్గా వెళ్తా అంటే నడవదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి చదువుకోవాల్సింది నువ్వు, స్ట్రగుల్ అవ్వాల్సింది నువ్వు, ఇంకేమైనా కాన్సిక్వెన్సెస్ వస్తే ఫేస్ చేయాల్సింది నువ్వు. A to Z నీ చేతిలోనే ఉంటుంది. సో నీ ప్లాన్ని ఓన్గా నువ్వే క్రియేట్ చేసుకోవాలి, ఎవడో పక్కన చేతిలో పెట్టొద్దు. ఇప్పుడు మాస్టర్స్ అనగానే మన పేరెంట్స్ నుంచి కానీ, మన రిలేటివ్స్ నుంచి కానీ, మన అంకుల్స్ నుంచి కానీ వచ్చే అడ్వైస్ 3 కంట్రీస్ ఉంటాయి. ఏంట్రా అంటే యూఎస్, యూకే, ఆస్ట్రేలియా. ఈ 3 కంట్రీస్ ఎందుకంటే దే హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్. అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళని చాలామంది చూస్తుంటారు. అందుకని చెప్పేసి ఈ 3 సేఫెస్ట్ ఆప్షన్స్ అని చెప్పేసి అంటారు. అదంతా ఒకప్పుడు ఆ ఆప్షన్స్ సేఫ్ ఉంటుండే. ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే చాలా హై రిస్క్. ఎందుకు అంటే ఒకప్పుడు అది సేఫ్ ఉంటుండే కంట్రీ. ఫస్ట్ థింగ్ అంటే ఒకప్పుడు గర్ల్ కల్చర్ అంతా ఎక్కువ లేకపోతుండే యూఎస్లో అయితే. అండ్ ఒకప్పుడు ట్యూషన్ ఫీజెస్ అనేవి నామినల్గా ఉంటుండే, చాలా తక్కువ ఉంటుండే. ఇంకోటి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది లైక్ వర్తి ఉంటుండే, చాలా అంటే చాలా వర్తి ఉంటుండే. ఇంకొకటి కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా కొంచెం తక్కువ ఉంటుండే. ఇప్పుడు ఏంట్రా మామ అంటే ఇప్పుడు ట్యూషన్ ఫీజు పెరిగిపోయినాయి, ఇంకా సేఫ్టీ అస్సలు లేకుండా పోయింది. హానెస్ట్లీ అసలు సేఫ్టీ లేదు, పాడలేదు అని అనిపిస్తుంది నాకు యూఎస్లో. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని డేంజరస్ సిటీస్లో షూట్అవుట్స్ అవి ఇవి అవుతూ ఉంటాయి యూఎస్లో అయితే. ఇంకా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది వర్తి అనిపించట్లేదు టు బి ఆనెస్ట్. ఎందుకో చెప్తాను అండ్ ఎందుకో ఫర్దర్ వీడియోలో చెప్తా. ఇంకా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఈ 3 కంట్రీస్కి వెళ్ళడం అవసరమా అనిపించింది. సో అండ్ ఇంకా నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. మా సొంత అన్నయ్య యూఎస్లో ఉన్నాడు. సో మా ఫాదర్ కూడా యూఎస్కి వెళ్ళు అని చెప్పాడు. ఇంకా బట్ ఈవెన్చువల్లీ ట్రంప్ మామ డెసిషన్లో ఏదో ఒకటి వదులుతుండు బాంబులు. ఆ బాంబులను చూసి మా డాడీ భయపడి వద్దు అన్నాడు. ఈవెన్ మై బ్రదర్ ఆల్సో సెడ్ లైక్ నో ఫర్ యూఎస్. సో యూఎస్ ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోయింది. అండ్ యూకే వచ్చేసి, యూకే అయితే నేను యూకే మీద చాలా రీసెర్చ్ చేసినాక ఫైనల్లీ ఒక కన్క్లూజన్ వచ్చింది. ఏంట్రా అంటే యూకే ఈజ్ నాట్ ఫర్ ఐటీ పీపుల్. ఎందుకు అంటే అది బిజినెస్ ఇంకా హోటల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ ఐ వుడ్ సే, బట్ నాట్ ఫర్ ఐటీ పీపుల్. సో అది తీసి పడేసా యూకేని. నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా వచ్చేసి నాకు కొంచెం బెటర్ ఆప్షన్లా అనిపించింది. బట్ కొంచెం డెప్త్గా రీసెర్చ్ చేసిన తర్వాత ఒకటి తెలిసింది ఏంటంటే ఐటీ మార్కెట్ అనేది చాలా చిన్నది ఉంటుంది. ఐటీ మార్కెట్ బట్ చాలా చిన్నది. ఇంకా కంపారిజన్ చేస్తూ చెప్పాలి అంటే మన హైదరాబాద్ ఐటీ మార్కెట్ అంత ఉంటుంది ఆస్ట్రేలియన్ ఐటీ మార్కెట్ మొత్తం. లైక్ నాకు ఇంకా వద్దు, అంత చిన్న ఐటీ మార్కెట్లో మనం సర్వైవ్ అవ్వడం కష్టము. ఎందుకంటే లైక్ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, లాస్ కూడా పెరిగిపోతుంటాయి. సో ఐ ఫెల్ లైక్ ఈ 3 కంట్రీస్ వద్దు, వేరే కంట్రీస్ ఏమైనా ఉంటే చూద్దాము అని చెప్పేసి యూరోపియన్ కంట్రీస్ మీద లైక్ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. అండ్ దెన్ తర్వాత లైక్ చాలా కంట్రీస్ ఉన్నాయి. లైక్ ఫ్రాన్స్ ఉంది, ఇటలీ ఉంది, ఇంకా నెదర్లాండ్స్ ఉంది, జర్మనీ ఉంది, చెక్ రిపబ్లిక్ ఉంది. లైక్ మెనీ కంట్రీస్. ఆ కంట్రీస్ అన్నీ చూసేసుకున్నాక ఐ షార్ట్ లిస్టెడ్ 2 అమేజింగ్ పవర్ హౌసెస్. దెర్ ఆర్ ఐర్లాండ్ అండ్ జర్మనీ. ఐర్లాండ్ ఎందుకు, జర్మనీ ఎందుకు రా బాబు అంటే, ఐర్లాండ్ అనేది టాప్ నాచ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఫర్ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే యూ విల్ గెట్ టు ఫైండ్ అ లాట్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఇన్ ఐర్లాండ్. ఇంకోటి ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. ఇంకోటి 1 year కోర్స్. ఏంటంటే కోర్సు దన్న చేసినామా, దన్న మార్కెట్లోకి ఎంటర్ అయినామా, దన్న జాబ్ కొట్టినామా అన్నట్టు ఉంటుంది ఏంటి ఐర్లాండ్కి వెళ్తే. ఇప్పుడు జర్మనీ ఏంట్రా అంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది, జర్మన్ నేర్చుకోవాలి. జర్మన్ ఈజ్ లైక్ ఐ వుడ్ సే, నువ్వు నార్మల్గా అందరితో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే జర్మన్ అనేది మస్ట్. కానీ దాంట్లో కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సెస్ ఉంటాయి. యూ కెన్ ఆప్ట్ ఫర్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సెస్ అండ్ యూ కెన్ స్టడీ ఇన్ ఇంగ్లీష్. 100% జర్మన్ రావాలి అన్నట్టు ఏమి ఉండదు. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఉండే ఇంకా నాకు. ఇంకా నేను చూస్తున్నా లైక్ ఇంకా మిగతా ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అని చూసాను. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేవి మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్లో ఫ్రీ ఉంటాయి. ఇంకా కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఐ ఫెల్ట్ లైక్ ఆర్ఓఐ. అసలు నువ్వు ఒక కంట్రీని చూస్ చేస్తున్నావు అంటే ఆర్ఓఐని కన్సిడర్ చేయడం చాలా ఇంపార్టెంట్. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ కంట్రీకి ఎక్కువ ఉంటుందో చూడండి. నాకు ఏ కంట్రీ ఎక్కువ అనిపించింది అంటే జర్మనీ. ఎందుకంటే జర్మనీలో ట్యూషన్ ఫీజు ఉండదు, ఏముండదు. ఇంకోటి ఐర్లాండ్ ఈజ్ ఆల్సో గుడ్. ఎట్లా అంటే నాట్ బ్యాడ్ ఆప్షన్. సో ఆర్ఓఐ డీసెంట్ ఉండే ఐర్లాండ్కి.
ఇంకా నా ముందు ఓన్లీ 2 ఆప్షన్స్ ఉండే. లైక్ ఎలాంటి ఆప్షన్ అంటే, లాంగ్వేజ్ నేర్చుకొని పోతా అంటే జర్మనీకి పోతా. లాంగ్వేజ్ నేర్చుకోకుండా నాకొద్దు, నాకొచ్చిన ఇంగ్లీష్‌తోనే నేను పోతా అంటే ఐ విల్ గో ఫర్ ఐర్లాండ్ అన్నట్టుండే నాకు. సో, ఇంకా ఒక 7 డేస్ ఆలోచించి ఐ ఫెల్ట్ లైక్ నేను ఒక లాంగ్వేజ్‌ని ఒక న్యూ స్కిల్‌లా కన్సిడర్ చేస్తే వై కాంట్ ఐ లెర్న్ ఇట్ అన్నట్టు అనిపించింది. సో, సో ఐ ఫైనల్లీ డిసైడెడ్ టు గో ఫర్ జర్మనీ.